హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కొంచెం ఎపిసోడ్ లేట్ అయింది, ఏమనుకోకండి. ఇంట్లో కొంచెం పని పడింది, దానికోసమే ఎపిసోడ్ లేట్ చేసేసాను. ఇక రేపటి నుంచి టైంకి ఇచ్చేలా చూస్తాను. ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. రొమాన్స్ లస్ట్ వర్సెస్ లవ్ పార్ట్ 25. ఆ రోజు వీకెండ్ కావడంతో సెలవు కాబట్టి నలుగురు కలిసి దగ్గరలో తాము ఎప్పుడు వెళ్లే శివాలయానికి వెళ్ళాలని ఫిక్స్ అయ్యి ఉదయాన్నే లేచి స్నానాలు చేసేసి, భూమి గుడి కాబట్టి శారీ ప్రిఫర్ చేస్తే హాసిని మాత్రం డ్రెస్తో సరిపెట్టేస్తుంది. ఇటు తను ఎప్పుడు వెళ్లే గుడికి అప్పుడే ఆదిత్య గారు డ్రాప్ చేయడంతో శివాలయానికి వస్తారు. సునీత గారు కూడా అప్పుడే. చూడు సునీత, గుడికి వచ్చామా, దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళిపోయామా అని అన్నట్టే ఉండాలి, కానీ లేకపోతే ఏ అడ్డమైన వాడు వచ్చి నీకు అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్పింది విన్న తర్వాత అలా అంటూ నువ్వు బాధపడినా నేను ఊరుకోను. చెబుతున్నా, నాలో కొత్త ఆదిత్యాన్ని చూస్తున్నావు. ఇన్నాళ్ళు ప్రేమను పంచే నేను నీ మీద కోపం చూపించాలని అనుకోవడం లేదు. అందుకనే నువ్వు ఎలా వెళ్ళావో అలానే ఇంటికి వెళ్ళిపో, అర్థమవుతుందా అని సీరియస్గా వార్నింగ్ ఇస్తారు. మీరు కోప్పడుతున్నా నాకు భయం వేయడం లేదండి. మీ కోపంలో కూడా నా గురించి తీసుకుంటున్న జాగ్రత్త మాత్రమే కనిపిస్తుంది. మీరు అనుకున్నట్టుగా ఏం జరగదు. నేను ఇంటికి వెళ్ళిపోతాను, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అలానే డ్రైవర్ని ఇక్కడే కదా ఉంచుతారు, 1 గంట ఆగిన తర్వాత పంపించండి. ఈ లోపల ప్రశాంతంగా కూర్చుని ఉంటాను అని అంటారు ఆవిడ. నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు కనుక అంటూ కోపంగా ఆయన వెళ్ళిపోతే వెళ్తున్న కారు వంక చూసి అది పూర్తిగా గుడి దాటేసింది అనుకున్న తర్వాత ముందుగా ఆలయ గోపురానికి కింద నుండే దండం పెట్టుకుని దానికి ఉన్న 30 మెట్లు జాగ్రత్తగా ఎక్కి ఆ శివుని దర్శనం చేసుకుని ఒక స్తంభానికి ఆనుకుని కూర్చుంటారు సునీత గారు. ఎదురుగా తన వంకే నిర్మలమైన చూపుతో చూస్తున్నట్టుగా ఉన్న ఆ శివుని ప్రతిరూపాన్ని చూస్తూ రాత్రి వచ్చిన కలను గుర్తు తెచ్చుకుంటారు. సాధువు చెప్పి వెళ్ళిన తర్వాత ఆదిత్య గారు సీరియస్గా వార్నింగ్ ఇవ్వడంతో ఇక గుడికి కాదు కదా, అసలు ఆ సాధువు చెప్పిన మాటలు కూడా ఆలోచించకూడదు అనుకుంటారు. అలా అని తన మనసుకి ఎంత సర్ది చెప్పుకున్నా ఈ రోజులో ఏదో ఒక సమయంలో ఆ స్వామి మాటలు గుర్తొచ్చి తన మనసుని అల్లకల్లోలం చేసేస్తున్నాయి. ఆ మాటలలో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో తెలియదు కాబట్టి తన మనసు చెదరకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఏదో ఒక పని కల్పించుకుని చేస్తూ సాధువు చెప్పిన మాటలను తన మనసులోకి స్మరణ రాకుండా జాగ్రత్త పడి నెమ్మదిగా వారం రోజులు గడిపేస్తారు ఆవిడ. ఈ వారం రోజులలో విరాట్ తన కంటికి కనిపించింది గట్టిగా అయితే 3-4 సార్లు మాత్రమే. రోజుకి ఒకసారి కూడా కనిపించని కొడుకు ప్రవర్తన బాధిస్తున్నా అందుకు తన ప్రవర్తన మారుతున్నప్పుడే గమనించి దెబ్బలాడాల్సింది పోయి తన బాధలో ఉన్నాడు అనుకుని సర్ది చెప్పుకోవడమే ఇప్పుడు విరాట్ ఇంకా తమను నెగ్లెక్ట్ చేయడానికి కారణం తామే అనుకుని మౌనంగా బాధపడతారు తప్పించి తన బాధని భర్త దగ్గర కూడా పంచుకోరు ఆవిడ. ఎప్పుడులానే విరాట్ కోసం 10 గంటల వరకు ఎదురుచూసి ఆదిత్య గారు సీరియస్ అవ్వడంతో ఆయనకు వేడి పాలు ఇచ్చి కాసేపు శివనామస్మరణ చేసుకుని ఆయన పక్కనే నడుము వాల్చుకుంటారు. తల్లి, నా మాటలను అశ్రద్ధ చేయొద్దు, నా మాటలు కొట్టి పారేయొద్దు. నా మాటలను నీ భర్త ఇంకా వీటి సంగతి ఏమీ తెలియని నీ కొడుకు నమ్మకపోవచ్చు, కానీ నువ్వు మాత్రం నీ కొడుకుని అశ్రద్ధ చేయొద్దు తల్లి. ఇంకా నీకు గడువు ఎంతో లేదు. నీ కొడుకుకి 29లోకి అడుగు పెట్టకముందే తనని పెళ్లి పీటల మీద నిలబెట్టు తల్లి. నువ్వు ఆలస్యం చేసే ఒక్కొక్క గడియ నీ కొడుకుని మరింత అగాధంలోకి తోసే మృత్యు గడిలకు చేరువవుతున్నాయి తల్లి. జాగ్రత్త, మేలుకో మేలుకో అని స్వామి గట్టిగా తన చెవి దగ్గరే మాట్లాడుతున్నట్టుగా అనిపించి ఉలిక్కిపడి లేచి కూర్చుంటారు. ఒళ్ళంతా చెమటలు పట్టేసి గజగజ వణికిపోతూ రెపరెపలాడుతున్న కళ్ళతో సరిగ్గా 3కి ఉండి ఠంగ్ ఠంగ్ అని శబ్దం చేస్తున్న గోడ గడియారం వైపుకు చూసేటప్పటికి బ్రహ్మముహూర్తంలో వచ్చే కలలు నిజమవుతాయి అంటారు. మరి ఎందుకు ఆ స్వామి మళ్ళీ వారం రోజుల తర్వాత కల రూపంలో వచ్చి నన్ను హెచ్చరిస్తున్నాడు? అంటే నేను అనుకునేది నిజమేనా? లేకపోతే లేదు, నేను వెనకడుగు వేయను, నా కొడుకుని నేను కావాలని అగాధంలోకి తోసేసుకోలేను అని పరిపరే విధాలా ఆలోచిస్తూ ఇక స్వామి మాటలు తమ చెవుల్లో మారుమోగడంతో వెంటనే అక్కడి నుండి లేచేసి నేరుగా విరాట్ గదికి వచ్చి చూస్తారు. అప్పుడే మిడ్నైట్ దాటిన తర్వాత వచ్చిన విరాట్ కాళ్లకున్న షూ కూడా విప్పకుండా బెడ్ మీద అడ్డం పడి కనిపిస్తాడు. కొడుకుని ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితుల్లో చూడాలని ఏ తల్లి అనుకోదు, కానీ తన కొడుకు ఎందుకు ఇలా మారిపోయాడో అర్థం అవ్వక కళ్ళ నుండి కారుతున్న కన్నీళ్లను అలానే వదిలేసి విరాట్ కాళ్లకున్న షూ తీసి పక్కన పెడతారు.
ఏసీ కాదు కదా, ఫ్యాన్ కూడా వేసుకోకుండా పడుకోవడంతో నుదుటికి అల్లుకున్న చిరు చెమట్లు చీర కొంగుతో తుడిచి ఏసీ వేసి తెల్లవారే వరకు విరాట్ని చూస్తూ గడిపేస్తారు. ఇక భూమి వాళ్ళ దగ్గరికి వచ్చేద్దాం. వావ్ భూమి, నువ్వు చీరలో ఎంత బాగున్నావో తెలుసా అని అప్పుడే తను రెడీ అయ్యి దేవునికి పూజ చేసుకుంటున్న భూమిని చూసి అడ్మైరింగ్గా చెప్తుంది హాసిని. నువ్వు వేసిన బిస్కెట్ చాలు, కానీ నీకు కావలసిన రవ్వ లడ్డు ఇంకా గులాబ్ జామ్ అక్కడున్నాయి. గుడి నుండి వచ్చిన తర్వాత తిందువు. వాటి మీద చెయ్యి పెట్టావంటే చెయ్యి కాలుతుంది, జాగ్రత్త అని అంటుంది. నువ్వు చెప్పినా నమ్మవు, కానీ నేను చెప్పింది నువ్వు చేస్తున్న రవ్వ లడ్డు ఇంకా గులాబ్ జామ్ కోసం కాదు. నిజంగానే నువ్వు చీరలో చాలా బాగున్నావు. నిజానికి ఈ రోజుల్లో నిజాలు చెప్పినా ఎవడూ నమ్మడం లేదబ్బా అంటూ రవ్వ లడ్డు మీద చెయ్యి వేయగానే తప్పని చేతి మీద ఒకటి వేసి హారతి తీసుకోమన్నట్టుగా కళ్ళతోనే చూపిస్తుంది భూమి. ఎందుకే, దేవుడేమైనా తినకుండా రమ్మని చెప్పాడా? ఒక్క లడ్డు ఇచ్చినంత మాత్రాన అరిగిపోతావా, కరిగిపోతావా అని బొంగమూతి పెట్టుకుని అలకగా హారతి కళ్ళకి అద్దుకుంటుంది హాసిని. దేవుడేమీ రమ్మని చెప్పలేదులే కానీ శారీ కట్టుకోవచ్చు కదా. నువ్వు కూడా నేను కట్టుకున్నాను బాగుంది అని ఏడవడం కన్నా శారీ తీసుకుని వస్తే నీకు కూడా కడతాను, అప్పుడు నువ్వు కూడా సూపర్ ఉంటావు కదా అంటుంది తన నుదుటిన కుంకుమ బొట్టు పెడుతూ. అమ్మా భూమాత, నువ్వు హ్యాండిల్ చేసినట్టుగా నేను శారీ హ్యాండిల్ చేయలేనులే కానీ అసలు ఈ లాంగ్ డ్రెస్నే నా మొహానికి ఎక్కువ. ఇంకా శారీ అంటే ఇక మనం గుడికి వెళ్ళనట్టే. ఇంకా మోడీ తాత చీపుర్లతోనూ స్వచ్ఛ భారత్ చేయమని చెప్పాడు, కానీ ఇలా శారీ కట్టుకుని రోడ్లు ఊడిస్తే చూడడానికి చాలా బాగోదు. కానీ నువ్వు పద పద, ఇప్పటికే లేట్ అయిపోతుంది. మళ్ళీ లేట్ అయిందనుకో, ఆ తర్వాత లంచ్ టైం అయిపోయింది అని చెప్పి నా రవ్వ లడ్డు గులాబ్ జామ్ తిననివ్వవు నువ్వు అని బొంగమూతితో చెప్పి ఇంకా రాని భూమిని లాక్కుని వెళ్ళిపోయి తనే రూమ్కి లాక్ వేసేస్తుంది హాసిని. ఎందుకే అంత కంగారు అని ఒక చేతితో హ్యాండ్ పౌచ్ పట్టుకుని ఇంకొక చేతితో కుచ్చిళ్ళు హ్యాండిల్ చేస్తూ చెప్పులు వేసుకుని ఇంటి నుండి బయటపడి తనకన్నా ఒక ఇల్లు అవతల ఉన్న సందీప్ వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ వీళ్ళ కోసమే ఎదురు చూస్తున్న అబ్బాయిలిద్దరూ కూడా బయటే ఉంటారు. ఏంటే దయ్యం, ఇంత ఆలస్యం ఏంటే, ఎందుకు ఇలా డ్రెస్ వేసుకున్నావు, భూమిలా చీర కట్టుకోవచ్చు కదా అని హాసినిని కింద నుండి మీద వరకు చూసి నెత్తి మీద ఒక్కటిస్తాడు సందీప్. రేయ్ అడ్డగాడిద, ఎందుకురా నెత్తి మీద కొడతావు? ఎన్నిసార్లు చెప్పినా ఆ అలవాటు మానుకోవా? చూడు నీ వల్ల నా హెయిర్ స్టైల్ చెదిరిపోయింది అని తన షార్ట్ హెయిర్ని అటు ఇటు సర్దిద్దుకుంటుంటే సందీప్ ఒక్కసారిగా గట్టిగా నవ్వేస్తాడు. ఎందుకురా నవ్వుతున్నావు? నా జుట్టు మరీ అంత పొడవుగా లేదనే కదా నవ్వుతున్నావు అని హాసిని సందీప్తో కలబడడానికి రెడీ అయిపోతుంది. పిల్లి ఎలకల్లా రోడ్డు మీద కొట్టుకుంటున్న వాళ్ళిద్దరినీ వారించి, రోడ్డు మీద ఉన్నాము కనిపించడం లేదా అని చిరుకోపంగా ఇద్దరినీ తిట్టి తను మధ్యలో నిలబడి అటు ఇటు నడిపించుకుంటూ వెళ్తున్న భూమిని ప్రేమగా చూస్తూ ఉండిపోతాడు వినీత్. చెప్పలేదు కదా, భూమి ఎల్లో కలర్ శారీ మీదకి రెడ్ కలర్ కొంచెం డిజైన్ వచ్చిన బ్లౌజ్తో పేరప్ చేసి నుదుటిన రెడ్ కలర్ స్టిక్కర్, చేతికి సింగిల్ బ్యాంగిల్ ఇంకా చెవులకు పెద్ద బుట్టలు పెట్టుకుని తన పొడవాటి జుట్టుని సన్నటి పాయలా తీసి చిన్న క్లిప్ పెట్టి వదిలేస్తుంది. ఇక హాసిని విషయానికి వస్తే తనకు చీరలు క్యారీ చేయడం రాదు అని లాంగ్ డ్రెస్ వేసుకుని మెడలో సన్నటి చైన్ వేసుకుని తను కూడా జుట్టుని లీవ్ చేసి వదిలేస్తుంది. ఇక సందీప్ వినీత్ల విషయానికి వస్తే సందీప్ బ్లాక్ జీన్ మీదకి పింక్ కలర్ షర్ట్ వేసుకుని ఉంటే వినీత్ బ్లూ జీన్ మీదకు లైట్ గ్రే కలర్ షర్ట్ వేసుకుని ఉంటాడు. ఎందుకే దారిలో కూడా ఇలా కొట్టుకుంటారు అని ఇద్దరిని తిట్టి వచ్చిన క్యాబ్ ముగ్గురు బ్యాక్ సీట్లో సెటిల్ అయితే వినీత్ డ్రైవర్ పక్కన కూర్చోగానే వాళ్ళు ఎక్కిన క్యాబ్ మరొక అరగంటలో తాము ఎప్పుడు వెళ్లే శివాలయానికి తీసుకుని వస్తుంది. భూమి అక్కడున్న టాప్ దగ్గర కాళ్లను శుభ్రంగా వాష్ చేసుకుని గుడి బయట అమ్ముతున్న పువ్వులు అలానే అభిషేకానికి పాలు తీసుకుని వస్తుంటే వీళ్ళ ముగ్గురు కూడా ఎక్కువగానే ఉన్న మెట్లను నెమ్మదిగా ఎక్కుతూ పైకి చేరుకుంటారు. గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు శ్రద్ధగా చేసి పంతులు గారికి తమ తీసుకువచ్చిన వన్నీ ఇవ్వగానే అర్చన జరిపించి నలుగురు పేర్ల మీద పూజ జరిపించి ప్రసాదం చేతికి అందిస్తారు ఆయన. ఏ భూమి, అక్కడ శివునికి ఇష్టమైన ప్రసాదం పెడుతున్నారే, పులిహార కూడా పెడుతున్నారు, పదవే వెళ్ళి తెచ్చుకుందాం అని పులిహార ఎక్కడ అయిపోతుందో అని తొంగి తొంగి చూస్తుంది హాసిని. దొంగ మొహందానా, ఇక్కడికి కూడా తిండిగోల ఏంటే, పద కాసేపు కూర్చుని ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రసాదం తీసుకోవచ్చు. అయినా ప్రసాదం కళ్ళకు అద్దుకోవడానికి తీసుకోవాలే, బ్రేక్ఫాస్ట్ తిన్నట్టుగా అంత తినకూడదు అని హాసిని నెత్తి మీద కొట్టగానే నీకెన్నిసార్లు చెప్పాలరా అని నెత్తి మీద కొట్టకు అని గయ్యమంటుంది.
వీళ్ళ గొడవని భూమి అసహనంగా చూస్తుంటే వినీత్ నవ్వుతూ చూస్తూ, పద భూమి గారు, మనం అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు. వీళ్ళ గొడవ ఇప్పుడప్పుడే తేలలేదులే అని చిన్న స్మైల్తో చెబుతాడు. ఆ, పదండి అంటూ ఇబ్బందిగా నవ్వి, దొంగ మొహాల్లారా, ఎక్కడికొచ్చినా కూడా ప్రశాంతత ఉండనివ్వరేంటి అని ఇద్దరిని తిట్టుకుంటూ ముందు వినీత్ వెళ్తుంటే వెనకాలే తను కూడా వెళ్ళి మండపంలో ఒక స్తంభం దగ్గర కూర్చుంటారు. ఈ లోపల కొట్టుకుంటూ తిట్టుకుంటూ వీళ్ళు కూడా వెనకే వచ్చేస్తారు. ప్రసాదం ఎలానో తీసుకొనివ్వలేదు, కనీసం ఆ కొబ్బరి చిప్ప అన్నా ఇవ్వవే అని విసుక్కుంటూ పూలబుట్టలో ఉన్న కొబ్బరి చిప్పని తీసుకుని 4 ముక్కలు కొట్టి ఒకటి హాసిని తీసుకుని మిగిలిన ముగ్గురికి 3 ఇస్తుంది. అమ్మా, బాగానే ఇచ్చావేంటి? ఆకలితో ఈ చెక్క కూడా తినేస్తావేమో అనుకున్నానే అని వెక్కిరించి కొబ్బరి ముక్క, రేయ్ సందీప్గా, ఇక్కడ కాదురా, ఇంటికి వెళ్ళాక నీ పని చెప్తా అని సందీప్ని కొరకొరా చూసి కొబ్బరి ముక్కని కసకసా నమిలేస్తుంది హాసిని. హాసిని గారు, మీరు ముగ్గురు చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్సా అండి అని వాళ్ళ మధ్య క్లోజ్నెస్ని గమనిస్తూ అడుగుతాడు వినీత్. అదేం లేదు వినీత్, క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ ఏం లేదు. ఒకే ఆఫీస్లో పనిచేసేవాళ్ళం, ముగ్గురం కలిసి 3 years వర్క్ చేశాం. ఆ మధ్యలో వచ్చిన ఫ్రెండ్షిప్ని క్లోజ్నెస్గా మారిపోయింది అంతే అంటాడు. ఓ, నిజంగా మీరు గ్రేట్ అండి. ఈ రోజుల్లో చిన్నప్పటి నుంచి కలిసిన వాళ్ళే ఫ్రెండ్స్గా ఉండడం లేదు. మీరు ఆఫీస్లో కొలీగ్స్గా పరిచయం అయినా ఇప్పుడు ఇంత బెస్ట్గా మారిపోయారు అంటే మీరు ఈ ఫ్రెండ్షిప్ చాలా గ్రేట్ అండి అంటాడు. అలా ఏమీ ఉండదండి. ఫ్రెండ్షిప్ అనేది మనం ఆలోచించే మనసును బట్టి ఉంటుంది. ఎందుకో వీళ్ళ గురించి బిహేవియర్ నాకు నాది వాళ్ళకి కూడా నచ్చింది. అలా ఒకరికొకరు ఫ్రెండ్షిప్ ఎంతవరకు వచ్చింది అని చిన్న స్మైల్తో భూమి వినీత్కి అర్థమయ్యేలా చెప్పి మండపం 4 మూలలా కళ్ళు తిప్పేటప్పటికీ ఒక దగ్గర తన చూపు స్టక్ అయిపోతుంది. వెంటనే గబగబా లేచి తను చూసిన వ్యక్తి దగ్గరకు పరుగున వెళ్ళిపోతుంది. ఏంటి, ఏమైంది, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని అనుకుంటూ వినీత్ గబగబా లేస్తే తను వెళ్ళే అక్కడున్న వ్యక్తిని చూసి, వినీత్, అక్కడ తనకు తెలిసిన వ్యక్తి ఉన్నారులే, అందుకనే వెళుతుంది, నువ్వు కూర్చో, పర్వాలేదు అంటుంది హాసిని. అదేంటండి, మీకు ఆల్రెడీ బెంగళూరులో తెలిసిన వాళ్ళు ఉన్నారా అంటాడు హాసిని చెప్పిన సమాధానానికి ఆశ్చర్యపోతూ. లేదండి, నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. మేము కూడా మీతో పాటు వచ్చిన వాళ్ళమే, అది కూడా జాబ్ పర్పస్ కోసమే అంటుంది. అదేంటి, మరి భూమి గారికి తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటున్నారు అని భూమి వెళ్ళి సునీత గారితో మాట్లాడడం చూసి అడుగుతాడు. అదా, అదొక పెద్ద స్టోరీలేండి. తను భూమికి గుడిమెట్ అంటుంది. వాట్, గుడిమెట్టా అంటే ఏంటండి అని వెర్రి మొహం వేస్తాడు వినీత్. ఒసై ఒసై, నీ తిక్క సమాధానాలతో మనిషికి పిచ్చి తెప్పించేస్తున్నావే, ఆగు నువ్వాగు అని కసిరి. ఏం లేదు వినీత్, భూమికి ఇక్కడ ఒక ఆవిడ పరిచయం అయ్యారు, అది కూడా ఇదే గుడిలో. తను మళ్ళీ ఒకసారి గుడికి వచ్చినప్పుడు ఆవిడ మళ్ళీ కనిపించారు. అప్పటినుంచి ఆవిడ తనకి ఫ్రెండ్ అయ్యారు అంతే. దానికి ఇది తిక్క తిక్క సమాధానాలు ఇస్తుంది అంతే అంటాడు. అదేంటి, భూమికి ఒకదానికే ఫ్రెండా, మరి మీకు కాదా అని అడుగుతాడు. మాకు కాదా అంటే మేము జస్ట్ హాయ్ బాయ్ వరకే. కాకపోతే భూమి ఎవరినైనా సరే ఇట్టే కలిపేసుకుంటుంది కదా, వాళ్ళతో డీప్గా ఇన్వాల్వ్ అయిపోతుంది అంతే అంటాడు. ఓ అవునా అంటూ సునీత గారితో నవ్వుతూ మాట్లాడుతున్న భూమి వంక చూస్తూ ఉండిపోతాడు వినీత్. ఆంటీ, బాగున్నారా అంటూ సడన్గా వినిపించిన పిలుపుకి అప్పటి వరకు కళ్ళు మూసుకుని జరిగింది తలుచుకుంటున్న సునీత గారు ఉలిక్కిపడి కళ్ళు తెరవగానే తన ఎదురుగా నవ్వుతూ లక్ష్మీదేవిలా కనిపిస్తుంది భూమి. అప్పటి వరకు అల్లకల్లోలంగా మారిన తన మనసుని భూమిని చూడగానే ప్రశాంతంగా మారినట్టుగా అవి చిన్న నవ్వుతో, నువ్వా తల్లి, బాగున్నావా అని భూమిని ఆప్యాయంగా అడుగుతారు. ఆంటీ, నేను చాలా బాగున్నాను. మనం ఇప్పటి వరకు ఇది 3 సార్లు కలుసుకున్నాం తెలుసా. మనం కోఇన్సిడెన్స్గా కలుసుకుంటున్నామో లేకపోతే ఆ దేవుడే మనల్ని కలుపుతున్నాడో అర్థం కావడం లేదా ఆంటీ, కానీ మనం కలవడం మాత్రం బాగుంది కదా అని నవ్వుతూ అంటుంది. ఏమో తల్లి, ఆ దేవుడు ఎప్పుడు ఎవరిని దగ్గరకు చేరుస్తాడో, ఎప్పుడు ఎవరిని ఏ విధంగా దూరం చేస్తాడో ఎవరికీ తెలియదు. పోనీలే, ఆ దేవుడే కలిపినట్టు మనం కలుస్తుంటే అంతకన్నా భాగ్యమా. ఇన్ని రోజులు బట్టి ఒకే దాన్ని ఉన్నా అన్న భావన నిన్ను చూస్తుంటే పోతుంది తల్లి అని భూమి తలని నిమురుతారు. ఏమైందంటీ, ఎందుకంత డల్గా ఉన్నారు? మీరు కూడా చాలా బాధగా ఉన్నట్టుగా ఉన్నారు, ఏడ్చారా అని ఆవిడ వంక పరిశీలనగా చూస్తూ అడుగుతుంది.
ఏం లేదు తల్లి, ఎండ ఉంది కదా అందుకనే అలా అనిపించి ఉంటుంది నాకు అంతే, ఏం లేదు అని తడబట్టుగా మాట తిప్పేస్తారు ఆవిడ. ఆ తడబాటుకి భూమికి తెలిసిన ఒకరి పర్సనల్ విషయాల్లోకి డీప్గా వెళ్ళకూడదు అని అనుకుంటూ, ఆంటీ మీరు ఎంతసేపు అయింది వచ్చి, దర్శనం అయిపోయిందా, ఎప్పుడొచ్చినా మీరే వస్తారు, మీ వాళ్ళు ఎవరు కనిపించరు ఏంటి అని అడుగుతుంది. మా ఇంట్లో ఉండేది మేము ముగ్గురమే తల్లి. మీ అంకుల్ ఇంకా మా అబ్బాయికి మీ అంకుల్కి పెద్దగా గుడులు గోపురాలు అంటే నమ్మకం ఉండవు. అంకుల్ కొంచెం పర్వాలేదు, మా అబ్బాయి అయితే మరీను, అందుకనే నేను ఒకదాన్నే వస్తాను ఎప్పుడూ కూడా అని అంటారావిడ. ఓ అవునా ఆంటీ అని అంటూ అడుగుతుంది భూమి. హా అమ్మా, నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, నీకులాంటి ఒక అమ్మాయి నాకు ఉంటే ప్రతి దాంట్లో నాకు తోడు ఉండేది, పూజ చేసుకున్నా ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినా నాతో పాటు వచ్చేది కదా అని అనిపిస్తుంది అంటారావిడ. దాందేముంది ఆంటీ, కనిపించినప్పుడు ఎలానో నన్నే మీ అమ్మాయి అనుకోండి సరిపోతుంది అంతే. ప్రతిసారి మనం కలిసినప్పుడు ఇలా కాసేపు ఫ్రీగా బోల్డ్ మాటలు చెప్పేసుకున్నామనుకో, అప్పుడు మీకు అమ్మాయి లేదు అన్న లోటు తిరిగిపోతుంది. నాకు కూడా మనవాళ్ళు అంటూ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాను అని అనిపిస్తుంది అంతే అంటూ నవ్వుతుంది భూమి. భూమి స్వచ్ఛమైన నవ్వుకి సునీత గారు కూడా హాయిగా నవ్వేస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అలానే మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. అలానే తొందరలోనే విరాట్ భూమిల స్టోరీ మాత్రమే నడుస్తుంది. ఇవన్నీ కొంచెం